రచ్చ చేసుకోవడంలో నెంబర్ 1 ఎవరైనా ఉన్నారా అంటే అది రామ్ గోపాల్ వర్మే అని చెప్పాలి. తాజాగా ఆయన పొలిటికల్ క్రైమ్ స్టోరీ వంగవీటి సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే వివాదాలు ముసురుకున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా వివాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వంగవీటి రంగకుమారుడు రాధా మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన వర్మపై మరోసారి విరుసుకుపడ్డారు. వంగవీటి సినిమాలో రంగను కాపులను రౌడీలుగా చూపించడంపై రాధా తీవ్రంగా స్పందించారు. రాధా వర్మను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. గొట్టంగాడు, వేస్ట్గాడు, యూస్లెస్ ఫెలో, పకోడీగాడు ఇలా కామెడీ తిట్లని తిట్టేశారు. రంగను కించపరిచిన ప్రతి ఒక్కడు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేశారు. వర్మ యూజ్లెస్ ఫెలో అని తిట్టారు. ఎవడో పకోడీగాడు సినిమా తీశాడు, ఎవడిదో వాడికి రుచిగా ఉంటే వాడు చూసుకోమనండి. వంగవీటి అన్నది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ను వాడుకొని డబ్బు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగను చంపిన వారిని గొప్పగా చూపించి నెత్తుటి కూడు తినాలనుకుంటున్నారు. నిజంగా డబ్బుకంత కక్కుర్తి ఉంటే అడిగితే రంగ అభిమానులంతా వాడి మోకాన సిల్లర పడేస్తారు. ఆ డబ్బుతో జీవితాంతం బతకొచ్చని అన్నారు. రంగ ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారో కూడా తెలియని యూజ్లెస్ ఫెలోగాడు సినిమా తీశాడంటూ వర్మను ఏకి పారేశాడు. రంగను ఎవరు చంపారనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని, దీనిపై ఏం చెయ్యాలో తనకు బాగా తెలుసని, మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.